గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమ్మ గోదారోళ్ళు. ఈరోజు మీకు ఇన్ఫోసిస్ ఈసీసీ రూమ్స్ ఎలా ఉంటాయో చూపించాలనుకుంటున్నాను అనమాట. నాకు అండ్ ప్రియా జానుకి మేము లాస్ట్ మంత్ అయితే ఈసీసీ బుక్ చేసుకున్నాము. కానీ వాళ్ళిద్దరికి సేమ్ రూమ్ వచ్చింది, నాకైతే సెపరేట్ రూమ్ వచ్చింది. ఇదైతే నా రూమ్ అనమాట. అసలు ఈ రూమ్ని ఎలా ఓపెన్ చేయాలో, అసలు రూమ్ లోపల ఎలా ఉంటుందో అన్నీ చూపించేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఎలా అయితే ఇంక ఇదైతే నార్మల్ ఎంట్రీ అనమాట. ఆ పక్క నుంచి ఉంది ఎంట్రీ, సీసీ క్యామ్స్ ఉన్నాయి. సో నేను అటు నుంచి వెళ్ళను. సో లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం పదండి. ఫస్ట్ మనకి కింద రిసెప్షన్ సెక్షన్లో అయితే మన నేమ్ని నోట్ చేసుకొని ఇలాంటి ఒక యాక్సెస్ కార్డ్ని అయితే ఇస్తారు. ఫస్ట్ నాది 305 అనమాట. సో నెక్స్ట్ ఓకే ఎంటర్ అయిపోదాం. ఇలా స్కాన్ చేసి ఎంటర్ అవ్వాలన్నమాట రూమ్లోకి. పవర్ అయితే అసలు ఏమీ ఉండదు. దెన్ మనం ఈ కార్డ్ని ఇక్కడ అలా అప్లై చేస్తే వెంటనే పవర్ వస్తుంది. ఓకే దువ్వెన మర్చిపోయింది గాయస్. రూమ్కి వచ్చి ఇద్దరే అన్నమాట. సో వాళ్ళకి ఇలా 2 బెడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేనైతే ప్రస్తుతం నా బెడ్ ఇది అనుకుంటున్నాను. నాతో పాటు ప్రియా వాళ్ళ కొలీగ్ అయితే తన్ని అయితే నాకు రూమ్మేట్గా అసైన్ చేశారు. సో ఇదే అన్నమాట రూమ్. ఇక్కడ రూమ్మేట్స్ ఇద్దరు చదువుకోవడానికన్నా వర్క్ చేసుకోవడానికైనా 2 చైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఐరన్ చేసుకొని ఐరన్ టేబుల్ ఒకటి అండ్ ఐరన్ బాక్స్ ఒకటి కూడా ప్రొవైడ్ చేశారు. ఇది నా రూమ్లో మాత్రమే ఉంది, ప్రియా వాళ్ళ రూమ్లో అయితే ఇవ్వలేదు. హెయిర్ స్టైల్ బాగాలేదు గాయస్. టీవీ ఇచ్చారు కానీ టీవీ అయితే ఆన్ అవ్వట్లేదు. సో ఏదో చెప్పారు ఆన్ చేయడానికి, కానీ నాకు అర్థం కాలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇన్ఫోసిస్ మనకి కొన్ని ప్రొవైడ్ చేశారనమాట. ఇన్ఫోసిస్ వాళ్ళు 2 వాటర్ బాటిల్స్ అండ్ 1 కెటిల్, నెస్కేఫ్ పాల పొడి. ఇది షుగర్ ఫ్రీ అనమాట. షుగర్ తాజ్ అండ్ నెస్కేఫ్ ఫేస్ ప్యాక్లు వేసుకోవడానికి అయితే బాగా పనికి వస్తుంది. అండ్ 2 కప్స్, 2 గ్లాసెస్, ఒక చిన్ని ప్లేటు, ఒక స్పూన్. అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఏసీ కూడా ఉంటుంది రూమ్లో. ఏసీ రిమోట్. మనం కింద రిసెప్షన్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ 9 క్లిక్ చేయమని చెప్పారు మాకు. సో అది 9 ఇక్కడ క్లిక్ చేస్తే వాళ్ళకి కాల్ వెళ్తుందంట ల్యాండ్లైన్ నుంచి. టీవీకి రిమోట్ ఇచ్చారు కానీ టీవీ ఆన్ అవ్వట్లేదు. ఏసీ నేను ఎందాక ఆఫ్ చేస్తాను, నేను రూమ్లో ఉండట్లేదని. ఇప్పుడు ఆన్ చేద్దాం. అది వచ్చినా కూడా ఇక్కడ వీడియోలో కనిపించదులేండి, ఏదో హడావుడికి ఆన్ చేశాను, ఆఫ్ చేస్తాను. వాల్ కూడా చాలా బాగుంది. రూమ్ అయితే చాలా బాగుంది. అక్కడ టవల్ మర్చిపోయింది గైస్. అంటే దీని స్టోరీ వేరే చెప్తాను. ఓకే, రూమ్ అయితే ఎంత బాగుంది అంటే ఈసీసీలో ఐ థింక్ నేను ఈసీసీ గురించి విన్నాను కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది అని అయితే నేను అనుకోలేదు. ఇప్పుడే మేము ఇంటికి కాల్ చేసి చూపించి, వీడియో కాల్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది అన్నీ చెప్పారనమాట. నెక్స్ట్ మనం వాష్రూమ్స్ అయితే చూపిస్తాను. వాష్రూమ్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి, చాలా క్లీన్గా హైజీనిక్గా ఉన్నాయి. ఇది నేను యూజ్ చేశాను గైస్. సో అది మీకు చూపించాను. ఇది వార్డ్రోబ్ అనమాట.
మనం డ్రెస్సులు ఏమైనా పెట్టుకోనికి అలా ఒక లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఏదైనా మనీ గోల్డ్ ఏదైనా పెట్టుకోనికి అనమాట. కింద ఏదో ఉంది, అదేంటో చూద్దాం గైస్. వాట్ ఇస్ దిస్? ఇన్ఫోసిస్. ఏంటిది లోపల ఏం లేదు. ఓకే, ఏంటో ఉంది గైస్, ఇదేంటో నాకు తెలీదు. మేబీ ఇదేనా వేసుకోవడానికి. ఇక్కడ కింద ఖాళీ, ఇది కూడా ఖాళీ. నేను ఇక్కడ అయితే ఇది చెప్పులు పెట్టుకునే ఏరియా అనమాట. నా చెప్పులు అయితే నేను ప్రియ వాళ్ళ రూమ్లో పెట్టేసుకున్నాను గైస్. సో ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ నా సూట్ కేస్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం వాష్రూమ్స్ చూపిస్తాను. అంటే ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది గైస్. ఓ గాడ్ థ్యాంక్స్. ఇప్పుడు నేను మీకు వాష్రూమ్ చూపిస్తానమాట. వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా హైజెనిక్గా ఉన్నాయన్నమాట. చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నాయి గైస్. టవల్స్ ప్రొవైడ్ చేశారు, సోప్ అండ్ మాయిశ్చరైజర్, హెయిర్ కండిషనర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా చాలా హైజీనిక్గా ఉంది. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ ప్రియా అండ్ జాను రూమ్ కూడా చూసేద్దాం పదండి. వాళ్ళ రూమ్కి వెళ్ళే ముందు ఒక నెస్కేఫ్ ప్యాకెట్ అయితే పట్టుకెళ్తున్నాను గైస్, దారిలో తిన్నికి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే రూమ్ లాక్ చేసే ముందు ఫ్యాన్ ఆఫ్ చేయాలా అలా ఇలా మనం ఏమీ అవసరం లేదు. జస్ట్ మన కార్డ్ని అయితే తీసుకొని డోర్ని అయితే క్లోజ్ చేసేస్తే ఆటోమేటిక్గా లోపల ఉన్న లైట్ అండ్ ఫ్యాన్ అయితే ఆఫ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం జాను వాళ్ళ రూమ్కి వెళ్తున్నాం అనమాట. ఇది జాను వాళ్ళ రూము, ప్రియా వాళ్ళ రూమ్ కూడా. చూడండి, డోర్ ఓపెన్ చేస్తారు. చూడండి వీళ్ళ రూమ్ ఎంత గలీజ్గా పెట్టుకున్నారు. ఈ బెడ్రూమ్ సామాన్లు కూడా మా రూమ్ లోనే ఉన్నాయి కాబట్టి మీకు రూమ్ చూపించాను కదా, ఆ వాళ్ళ రూమ్ మా రూమ్ సేమ్ ఉంటది గైస్. అక్క హాయ్ చెప్పక్క, పెద్ద ఫ్యాన్ మన సబ్స్క్రైబర్ గైస్. చూసారా మన గురించి? ఫ్యాన్ మీట్ గైస్, ఫ్యాన్ మీట్. ఓకే, జాన్ నీట్గా రెడీ అయిపోయింది బాబోయ్. ఇది కూడా సేమ్ అర్థం గైస్. షార్ట్లో ఉన్నాను గైస్. అంటే అక్కడేమో ముడెట్టుకుని వీడియో తీస్తాను, ఇక్కడేమో హెయిర్ లీవ్ చేసుకుని హడావుడి చేసేస్తున్నాను గైస్. ఈ కార్డ్ అయితే మర్చిపోతే మళ్ళీ కింద మాస్టర్ కార్డ్ ఉంటుంది అనమాట, అది వాళ్ళు ఓపెన్ చేస్తారు. పాపం పొద్దున్న నుంచి తినమంటే యాక్ట్ చేసింది గైస్. బాయ్ చెప్పు జాను. Please subscribe. Please like, share, subscribe. Sarangayo. Bye.